కంటే చాలా శ్రేష్టమైన యాజకత్వం ఇది. ఇందులో మనమందరం కూడా ఏమైనాము? యాజకులంగా ఉన్నాము. మన ప్రభు ఏమైనాడైనా ప్రధాన యాజకుడై ఉన్నాడు. మామూలుగా ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే లేవి గోత్రంలో నుంచి రావాలి యాజకులు, అంటే కహాతు నుంచి రావాలి, అమరావు నుంచి అంటే అహరోను నుంచి రావాలి. కానీ క్రొత్త నిబంధనలో మాత్రము క్రీస్తు ప్రభువు వేరే గోత్రం నుంచి వచ్చాడు. ఎందుకంటే ఇది మార్పు లేని యాజకత్వం. ఇది క్రొత్త నిబంధనలో యాజకత్వం అయిపోయింది, మార్పు లేనిటువంటి యాజకత్వము. మన ప్రభువు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చదివినప్పుడు మన ప్రభు మన ప్రధాన యాజకుడి గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయినటువంటి క్రీస్తు. 3వ అధ్యాయం చదివినప్పుడు ఇందువలన 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద ఏం చేయాలి? లక్ష్యం ఉంచుడి అని చెప్పాడు. మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు. మన ప్రధాన యాజకుడు మన పక్షాన తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం తెలియజేస్తూ ఉంటాడు. మన ప్రధాన యాజకుడు పరలోకమందు దేవుడు కుడిపార్శ్వన ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన మన కొరకు విజ్ఞాపన ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. ఎవరి పక్షాన? మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? మరి మనం కూడా యాజకులుగా ఉన్నామని చెప్పాడు ఆయన. మొదటి కోరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మనం కూడా ఏమైనాము? మనం కూడా యాజకులుగా ఉన్నాము. మనం కూడా ఏం అర్పిస్తున్నామంటే ఆ యొక్క బలులు అయినటువంటివి ఆత్మసమ బలు అర్పిస్తూ ఉన్నాం. మోసే యుగంలో అయితే వాళ్ళు భూసమ బలు అర్పించారు యాజకులు. మనమైతే మనం ఆత్మసమ బలు అర్పిస్తున్నాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మసమ బలు అర్పించుటకు అని చెప్పాడు. ఏంటంటే మనము ఆత్మసమ బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు అని చెప్పాడు. మీరు ఏమైనా అంట పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ళవలేవండి ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడుచున్నారు అని చెప్పాడు. అంటే ఆ మందిరంలో మనం ఉన్నాం. ఏం చేస్తున్నాం అక్కడ? ఇక్కడ మీరు మోసే ధర్మశాస్త్రం గమనించినప్పుడు వాళ్ళు మందిరంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇజ్రాయెల్ పని తెచ్చేటువంటి బలు ఏం చేస్తున్న వాళ్ళు అర్పించే వారిగా ఉన్నారు. వాళ్ళు సరిగ్గా అర్పించినప్పుడు ఏమైంది? అహరోను ఇద్దరు కుమారులు చనిపోయారు. మరి మనము కొత్త నిబంధనలు ఉన్నాం కదా, ఈ మందిరంలో ఉన్నప్పుడు మనం కూడా బలి సరిగా అర్పించకపోతే మనం కూడా శ్రేష్టమైన నిబంధన కింద ఉన్నాం. మనం కూడా యాజకులుగా ఉన్నాం. మనం అర్పించే బలులు సరిగా అర్పించకపోతే ఏమవుతుంది? అనాలోచితంగా చేస్తే ఆరాధన ఏమవుతుంది? వాళ్ళు చెప్పాలంటే దేవుని ఆజ్ఞ వాళ్ళు మీరిపోయారు. ఎవరు? అహరోను ఇద్దరు కుమారులు మీరిపోయారు. కాబట్టి దేవుడు వేసిన వారిని నిజం చెప్పాలంటే మనం చేసే ఆరాధన 99% అంటే సరిగా అంటే మనస్ఫూర్తిగా మనం చేయలేని చెప్పాలి. ఒప్పుకుంటారా? అలాంటి పొలం ఎలా వెళ్తారు? చేసే ఆరాధన 99% నువ్వు చెప్పాలంటే 1% ఏం చేస్తున్నాం, కానీ 99% మనం సరిగా చేయలేని చెప్పాలి. అంటే మన మనసు ఎక్కడో ఉంటుంది, మన భార్య ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. మనం చేసే ఆరాధన దేవుడు నచ్చుతుందా అంటే నచ్చట్లేదేమో. ఒకసారి ఆలోచన చేయండి. మనం చేసే ఆరాధన దేవునికి నచ్చుతుందా? నువ్వు యథార్థం చేస్తున్నావా? ఆరాధన మనస్ఫూర్తిగా చేస్తున్నావా? హృదయపూర్వకం చేస్తున్నావా? ఆత్మపూర్వకంగా నువ్వు చేస్తున్నావా అంటే ఎస్ అని చెప్పాలి, నో అని చెప్పాలా? నీరసం చేస్తాం కొన్నిసార్లు బాగా చేస్తాం, బాగా నవ్వు సంతోషం ఉంటుంది కాబట్టి సంతోషం చేస్తాం. కొన్నిసార్లు నాకు ఆరోగ్యం బాగాలేదు. చేసే ఆరాధన ఎలా ఉండాలంటే దేవుణ్ణి మెప్పించే విధంగా, దేవుడు గణపరిచే విధంగా, దేవుడు సంతోషించే విధంగా మనం చేయాలి ఆరాధన. అలా కాకుండా చేస్తే మనం చేసే అర్పించే బలులు ఎలా ఉండాలి? దేవుడి సువాసనగా ఉండాలి. అర్పించే వ్యక్తి సరిగా లేకుండా అర్పణ చేస్తే ఎలా ఉంటుంది? నిజంగా ఎలా ఉంటుంది తెలుసా? ఆరాధన నేడు రోబోలాగా చేస్తున్నాం తప్ప మా మనిషిలాగా ఒక దేవుని బిడ్డగా ఉండి దేవుని ఆరాధన చేయట్లేదు. వచ్చారంటే అటెండెన్స్ అయితే పడింది, కానీ
వచ్చి కూర్చున్నాం కానీ మనం అయితే దేవుని ఎలా ఆరాధన చేయలేదు, దేవుడు నచ్చిన విధంగా చేయట్లే. ఒకసారి మీరు గమనించినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 23 చెప్తూ ఉంటాడు. ఆయన ఆ యొక్క సమస్యతో మాట్లాడుతూ చూడండి. యోహాను సువార్త 4:23 చదివినప్పుడు, యోహాను సువార్త 4:23 అండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను, ఓకే, తను ఆరాధించి అటువారు కావాలని దేవుడు చేస్తున్నాడు. దేవుని ఆరాధించేవారు, దేవునికి బలు అర్పించేవారు ఎలాంటి వారు కావాలంట? ఒకటి, యథార్థములు కావాలి. నెంబర్ 1 ఏంటి? యథార్థములు కావాలి. రెండవది, ఆత్మతో ఆరాధించేవారు కావాలి. అంటే ఆత్మ అంటే ఆత్మ వస్తుంది, మనసు వస్తుంది, హృదయం వస్తుంది. తర్వాత సత్యం, వాక్యంలో ఏమైతే చెప్పాడో అలాగే చేయాలి. ఎగరడమో, కొట్టుకోవడమో, లేకపోతే ఇంకో ఉండుత రావడమో ఇలా చేయకూడదు. వాక్యానుసారంగా ఏదైతే ఉందో దాన్ని చేయాలి. ఇది చెప్పాలంటే మనం చేసే ఈ 5 కార్యాలు ఉన్నాయి కదా, 5 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ప్రార్థించాలి, పాటలు పాడాలి, వాక్యాన్ని వినాలి, యేసు ప్రభు యొక్క శిరోత్యాగం ప్రభువులో పాల్గొనాలి. ఈ 5 ఆజ్ఞలు కూడా సరిగా మనస్ఫూర్తిగా లేకపోతే యథార్థంగా మనం చేయకపోతే మనం చేసే ఆరాధన దేవునికి ఏముండదని ఇష్టంగా ఉండదు. యాజకులు చేశారు, ఎవరు? నాదాబాబులు చేశారు. చేసినప్పుడు సరిగ్గా చేయమన్నప్పుడు దేవుడు చేశారు, ఎవరిని శిక్షించారు, దేవుడు చంపారు. మీరు ప్రసంగంగా 5:1 చెప్తుంటాడు, దేవుడి మందిరం పోయినప్పుడు ఎలా ఉండాలి మీ ప్రవర్తన, జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పాడు. మనము ఒక ఆఫీసర్ దగ్గర ఎలా ఉంటామో అనేది బాగా తెలుసు. ఒకవేళ మీకు ఆఫీసు పైన ఆఫీస్ ఉన్నారు అనుకోండి, ఒకవేళ మీ ఉద్యోగం చేసిన దగ్గర ఆఫీస్ ఉన్నారు ఎలా ఉంటారు మీరు? డీసెంట్గా ఉంటారు. కాలు మీద కాలు వేసుకొని ఇంతేనా, ఈ చెప్పు బాస్ అంటారా? ఏమంటారు? దేవుడి దగ్గరికి వచ్చి మనం దేవుడితో ఎలా ఉండాలో, ఎలా మెలగాలో, ఎలా ప్రవర్తించాలో మనకు అర్థం కావట్లేదు. చెప్పాలంటే నువ్వు ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఆరాధన? దేవుడికి నచ్చే విధంగా ఉండాలి ఆరాధన. అలా లేకపోతే మనం చేసే ఆరాధన వేస్ట్. ఎందుకంటే మనం చేసే ఆరాధన దేవుడు ఒప్పుకోడు, అంతే కదా. నువ్వు చేసే ఆరాధన దేవుడికి ఎలా ఉండాలి? అది సువాసనగా, దేవుడు దాన్ని ఆగ్రహించే విధంగా ఉండాలి, సంతోషించే విధంగా, ఘనపరిచే విధంగా, మహిమపరచబడే విధంగా. ఆరాధించే దేవుడు సంతోషించే విధంగా ఉంటే, ఇప్పుడు మీరు ఒక వ్యక్తి సంతోషింపజేశారు అనుకోండి, ఆయన ఏమిస్తాడు? నీకు బహుమానం ఇస్తాడు. మనం దేవుని ఆరాధనలో మెప్పించే విధంగా, ఘనపరిచే విధంగా, మహిమపరిచే విధంగా మనం చేస్తే మన దేవుడు చేస్తాడు, ఆయన మనం దేవుడిగా చేస్తాడు. అంటే మనం చేసేటువంటి ఆరాధన రోబోలాగా, అంటే పై పెద్దలతో మనం ఆరాధన చేయకూడదు. ఎలా ఆరాధన చేయాలి? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 7వ వచనం చెప్తున్నాడు, వేశ్యాదారులారా అని చెప్పాడు ఆయన. ఏమన్నా ఆయన? మనం వేశ్యలతో చేస్తున్నామా లేకపోతే మనస్ఫూర్తిగా చేస్తున్నామా అని ఒకసారి ఆలోచన చేయగలరు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, వేశ్యాదారులారా ఈ ప్రజలు కనపడుతుంది కానీ దూరంగా ఉందా దగ్గరగా ఉందా? చెప్పాలంటే ఎంతమంది హృదయాలు అంటే మీకే తెలియాలి, నాకు కూడా తెలియదు. నాకు దేవుడు దగ్గరగా ఉండాలి, నాకు ఎవరు తెలియాలి? దేవుడు తెలియాలి. మీ హృదయం కూడా దేవుడు దగ్గరగా ఉందా, గణపరిచేదిగా ఉందా, లేకపోతే గణపరిచే స్థితిలో ఉందా, ఎలా ఉందా అనేప్పుడు ఏం చేయాలి? మనము ఆలోచన చేయగలిగే విధంగా మనం ఉండాలి. అంటే మనం చేసే ఆరాధన దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా ఉండాలి. కానీ అలా కాకుండా ఆ యొక్క నాదాబు అబీహుల్లాగా చేస్తే ఏమవుతుంది? చూడండి, మనం ఫస్ట్ ప్రార్థన చేస్తాం, రెండవది పాటలు పాడతాం, కొన్నిసార్లు మనం నోరు కూడా తెరవం, ఎందుకంటే తెలిస్తే ముత్యాలు అవుతాయని అనుకుంటాం. మూడవది వాక్యం కూడా రోజు వాక్యం వినేదే కదా, ఏముంది అనే విధంగా అనుకుంటూ ఉంటాం. మాట్లాడేది ఎవరు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది మనం ఏం చేయాలి? కొన్నిసార్లు మనము చూడండి, దుఃఖంలో ఉన్నప్పుడైతే దేవుని మాట చాలా బాగా వింటాం, సంతోషంలో ఏం చేస్తాము? టేక్ ఇట్ ఈజీ అంటే చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం. చూడండి, వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండదు, ఎందుకంటే నాతో మాట్లాడే దేవుడు కదా అనే విధంగా మనం ఆలోచన చేయలేము.
అక్కడ ఏమవుతుంది తెలుసా, కొన్నిసార్లు మనము చెప్పిన విషయాలు చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే బోర్ కొడతా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏంటి అసలు ఇట్లా అని అనుకుంటూ ఉంటాం. కానీ మాట్లాడే దేవుడు కాబట్టి ఏం చేయాలి మనము? ఇప్పుడు మీరు చూడండి, మీ ఆఫీస్లో ఒక పని చేస్తున్నప్పుడు ఓకే చేసిన దాని గురించి రివ్యూ చేస్తూ ఉంటాడు అనుకోండి. ఎందుకు అందులో మీరు సరిగా రాణించలేదు కాబట్టి. ఎందుకు రివ్యూ చేస్తున్న మళ్ళీ దాన్ని పదే పదే చెప్తున్నాడు, మీరు సరిగా చేయట్లేదు కాబట్టి. మనం కూడా దేవుడు పదే పదే చెప్తున్నాడే కారణం ఏంటి? నువ్వు పాపాన్ని ఆపలేవు కాబట్టి, నువ్వు సరిగా ఆరాధన చేయలేదు కాబట్టి. చేయమని దేవుడు చేసి మనం పురుగొల్పుతున్నాడు కదా, ప్రేరేపిస్తున్నాడు కదా నువ్వు చేయనే విధంగా. అంటే వినే విషయంలో కూడా, అలాగే ఆచరించే యేసు ప్రభువు యొక్క శరీరత్వాలు కూడా ఆచరించే విషయం కానీ, అలాగే కానుకలు ఇచ్చే విషయం కానీ, ఇవన్నీ 5 ఆజ్ఞలు కూడా క్రమంగా మర్యాదగా దేవుడికి అనుకూలంగా నువ్వు చేయకపోతే నువ్వు చేసిన ఆరాధనతో కూడా ఏమవుతుంది? అని తీసుకెళ్ళి బోర్డులో వేసినట్టుగా ఉంటుంది. ఇదేనా? కనుక ఆరాధించే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా, అది యథార్థంగా, మనస్ఫూర్తిగా దేవుడు నచ్చినట్టుగా చేయాలి. ఆరాధన చేయకపోతే ఎలా ఉంటుంది? మనం ఒక అధికారి దగ్గర కూర్చున్నాము, మన ప్రవర్తన సరిగా లేదనుకోండి, ఏమంటాడు ఆయన? కూర్చో అంటే కూర్చో సరిలే ఉండు అన్నాడా? ఏమంటాడు ఆయన? ఒక ఆర్డీఓ నేను గమనిస్తే ఒక కలెక్టర్ అన్నాడు, ఎదవా బాగా కూర్చో అని చెప్పాడు. ఎదవా బాగా కూర్చో అని చెప్పాడు. అది కూడా ఎక్కడ తెలుసా? ఆయనేమో కాన్ఫిడెన్స్ హాల్లో ఉన్నాడు. ఇంకొక ఎంఆర్ ఎక్కడ తెలుసా? ఆర్డీఓ ఎక్కడ తెలుసా? వాళ్ళ రూమ్లో కూర్చోంటే సరి కూర్చోలేకపోతే మాట్లాడే దాంట్లో చూసిన దాంట్లో టీవీలో చూసిందని చెప్పాడు. ఎదవా బాగా కూర్చోని చెప్పాడు ఒక ఆర్డీఓ. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక అంటే ఎంఆర్ఓకి అందరికి ఒక 3 కాన్స్టిట్యూన్సీ పెద్దగా ఉంటాడు ఆర్డీఓ. అటువంటి ఆయన్ని ఏమని తెలుసు కలెక్టర్? ఎదవా ఉన్నాడు అంటారే, ఏం మాట్లాడలేదు. అంటే తన యొద్ద కూర్చున్న వ్యక్తినే అంటే సరిగా తన వద్ద సరిగా లేకపోతే, ప్రవర్తన సరిగా లేకపోతే ఏమని తెలుసా? పిలిచేయండి. మరి దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలి? మనము కలెక్టర్ దగ్గర ఎలా కూర్చుంటాము? సీఎం దగ్గర ఎలా కూర్చుంటాము? ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఎలా కూర్చుంటాము? అంటే చాలా విధేయతతో, వినయంతో, తగ్గింపుతో కూర్చొని నువ్వు మాట్లాడకుండా ఆయన ఏం చెప్తున్నావు దాన్ని చాలా జాగ్రత్తగా వినేవారంగా ఉంటాం. అవునా? ఎందుకంటే చాలా అథారిటీ ఉన్నవాళ్ళు కదా. మరి అందరికంటే ప్రపంచాన్ని నిర్మించే దేవుడు చాలా అధికారం గలవాడు. ఆ దేవుని ఎలా ఆరాధించాలంటే మనము ఏదంటారు కదా, అజాగ్రత్తగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధన చేస్తే నాదాబు అబీదు ఎలాగైతే అలాగైతే శిక్షించబడ్డారో అలాగే మనం కూడా ఏం చేయబడతాము? శిక్షించబడే అవకాశం ఉంటుంది. కనుక దేవుని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆరాధించే వారంగా మనం ఉండాలి. అయినటువంటిది మనం గమనించేటువంటి యాజకత్వం గురించి మనం చూస్తున్నాం. మన ప్రధాన యాజకుడు ఎవరంటే క్రీస్తు ప్రభు. మనం కూడా ఏమో విన్నాము, మనం యాజకులుగా ఉన్నాం. మనం కూడా ఏం చేయాలి? ఆ దేవుని యాజకత్వం చేసే వారంగా ఉండాలి. ఇందులో ప్రధాన ముఖ్యమైన పని తెలుసా యాజకులకు? ఏం చెప్పండి? యాజకులకు ప్రధాన పని ఏమిటి? ఏం చెప్పండి? యాజకులు అంటే ప్రజలందరూ కూడా దారి తీసుకోవాలంటే ప్రధాన పని ఏంటి? గ్రేట్ కమిషన్ ఏంటి? స్వార్థ ప్రకటించాలి. గ్రేట్ కమిషన్ ఏంటంటే ప్రతి యాజకుడు ఏం చేయాలంటే దేవుని పని చేయాలి. చేయకపోతే ఆ దేవుని యొక్క సేవ చేయకపోతే దేవుడు వారు శపించేవాడికి అయినా ఉంటాడు. కనుక అంటే ప్రతి వారి యొక్క బాధ్యత ఏమిటంటే ప్రతి వారు ఏం చేయాలి? స్వార్థ అయినటువంటిది ప్రకటించే వారు మన మీద ఉంది. కనుక ఇది మనం గమనించేటువంటి 7వ విషయము యాజకత్వం అయినటువంటిది. పితల యుగంలో అయితే మెల్కీసెదెకు ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రంలో అయితే ప్రధాన యాజకుడు అయినటువంటిది అహరోను కుటుంబం నుంచి వచ్చారు. కొత్త నిబంధనలో మాత్రము ప్రధాన యాజకుడు మారిపోయింది. అది ఎవరంటే క్రీస్తు ప్రభువు మన ప్రధాన యాజకుడు. ఈయనైతే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాడు. ఎవరు? మన అహరోను గారు అయితే. కానీ క్రీస్తు ప్రభు అయితే మన ప్రభు అయితే ఒక్కసారిగా ఈయనైతే ఈ భూ సంబంధమైనటువంటి అతి పరిశుద్ధంలోకి వెళ్ళాడు. మన ప్రభు అయితే తన రక్తం తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి ఆయన వెళ్ళినటువంటి వాడికి ఆయన ఉన్నాడు. ఈయనైతే ఒక మేక రక్తం తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఆ యొక్క అతి పరిశుద్ధంలోకి సంవత్సరం ఒకసారి మాత్రమే వెళ్తాడు. మేక రక్తం కాదు, గొర్రె రక్తం తీసుకొని వెళ్తాడు. కనుక మనం ఏం గమనిస్తున్నామంటే మన ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయన క్రీస్తు ప్రభు. మనం అయితే ఏమైనాము? యాజకులంగా ఉన్నాం. ఆయన కింద పని చేసే వారంగా మనం ఉన్నాం. మనం సరిగ్గా పని చేయకపోతే మనం లెక్క చెప్పే వారంగా మనం ఉండాలి. ఇంకో విషయం మనం చూసి ముగించేద్దాము. ఏంటో